ఇలాంటి పరిస్థితి రావడానికి నిన్న పవన్ కళ్యాణ్ జరిగినటువంటి ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. ఎందుకు అని అంటే సభ జరుపుకోవాలనుకుంటే జరుపుకోనివ్వలేదు. దాని తర్వాత జరిగినటువంటి మాటలు నిన్న మొత్తం కూడా మీడియా అటెన్షన్ అంతా పవన్ కళ్యాణ్ జనసేన వైపే ఉంటూ వచ్చింది. మనం చూసాం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రియాక్షన్స్ చూసినా లేకపోతే మీడియాలో వచ్చినటువంటి వార్తలు ప్రసారం ఇవన్నీ చూసినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ చుట్టూనే నిన్నంతా కూడా తిరిగింది. దీంతో ఇవాళ మీట్ ద ప్రెస్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయం పైన రియాక్ట్ అయ్యారు. వారేం మాట్లాడారో చూద్దాం ఒకసారి. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. రైట్. మొత్తానికి ఇది 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీర్ ఇదనేది కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఇక్కడికి రావచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే పార్టీలు పెట్టుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారిని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. ఇదే కాదు, గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసింది, లాస్ట్ టైం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పోటీ చేసిన విషయాలు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తావించారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆ పార్టీ ఏర్పాటు కావచ్చు, సభలు సమావేశాలు నిర్వహించారు. అప్పుడు ఎవరన్నా అడ్డుకున్నారా? ఇదే అమరావతిలో తానుంటున్నటువంటి ప్రాంతానికి సమీపాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనేటువంటిది. ఇది ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ, జన సైనికులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. సహజంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ఒంటరిగానా పొత్తులతోనా పోటీ చేయాలనేటువంటి ఆలోచన సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. కొత్తగా పార్టీ పెట్టుకునేవారైనా, లేదా ఆల్రెడీ పెట్టుకున్నటువంటి వారైనా, లేదా కొత్తగా పార్టీ పెట్టుకొని రావాలనుకునేవారైనా ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలనుకోవడం తప్పు కాదు. రాజకీయ పార్టీ అంటేనే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఉన్నా కూడా దానికి అలాంటి సందర్భాల్లో ఉనికి కూడా ఉండదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుశా అందుకే ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు కూడా. కానీ సందర్భం ఏంటి అనే ఇష్యూ చుట్టూనే ప్రస్తుతం కూడా తిరుగుతోంది. దీని అన్నిటికంటే ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అమిత్ షా సమావేశం, పవన్ కళ్యాణ్, మంత్రి నాదెళ్ల వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నప్పటికీ అప్పటికే అది వెళ్ళినటువంటి తీరు, దానిపైనటువంటి జరిగినటువంటి చర్చ, కొన్ని చోట్ల కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నిటితో వివాదం అయితే అక్కడి నుంచి మొదలైంది. అది ఇంకా ఒక్కొక్కటిగా కొనసాగుతూ వస్తూనే ఉంది. ఇవాళ సభకు సంబంధించిన ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడం ఇక్కడి వరకు సాగింది. ఇది ఇంకెంత దూరం వెళ్తుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో పోటీ చేసేదానికి రావచ్చు, లేదా నెక్స్ట్ కోర్టును ఆశ్రయించి సభకు పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ సమావేశం పెట్టుకుంటామంటే పోలీసులే పర్మిషన్ ఇవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఈ వివాదం అయితే ఆగుతుందా? మనం చూసాం తీవ్ర స్థాయిలో ఒక్కొక్కరు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. అంతకుముందు కవిత మాట్లాడినా, లేకపోతే నిన్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడినా, మంత్రి పొన్నం మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు నాయకులు మాట్లాడినా, లేదా ఇవాళ కేటీఆర్ మాట్లాడినా, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన
ఇదైతే మాత్రం అందరూ రియాక్ట్ అవుతున్నటువంటి తీరే మనం చూస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి సమావేశం పెట్టుకుంటే వచ్చిన తప్పేంటి అనేటువంటిది. సో ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ అంశానికి సంబంధించిన విషయంలో ఎలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు నెక్స్ట్ కార్యాచరణ ఇక్కడ ఎలా ఉండబోతోంది. సో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆయన వస్తారా, లేకపోతే నిన్న చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని చాలా వరకు చెప్పేశామనేటువంటి అంశంతో కొంత రోజులు ఇక్కడ రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన